వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు, ఒక సీనియర్ ఆఫీసర్ అయి ఉండి 63 సార్లు కోర్టు ధిక్కరణ పాల్పడడం, తర్వాత ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడం, హైడ్రా రంగనాథ్ ని ఇంకా తొలగించలేరా అంటూ హైకోర్టు కాపీ తీర్పులో వెల్లడించిందని అని చెప్పుకోవచ్చు. సో హైడ్రాని తీసేయాలని చెప్పేసి చెప్పడంతో కొంతమంది ప్రజలు ఆనందంతో బాణసంచాలు కాల్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం. కొంతమంది మాత్రం హైడ్రా ఉండడం వల్ల మాకు ఇక్కడ చెరువు వచ్చింది, ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ కబ్జా కాకుండా జరిగింది అని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే రంగనాథ్ గారు వెంబడి నేనున్నా, నాకు తెలుసు ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసేయాలో, సో దీంట్లో కోర్టులు గీట్లు జోక్యం చేసుకోకపోతే బెటర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం. తర్వాత రేవంత్ రెడ్డి గారికి కోర్టు తీర్పులు అంటే కూడా ఎట్లా చెప్పాలి, కోర్టు తీర్పులు అంటే కూడా లెక్కలేదా అన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడినటువంటి తీరు. సో ఓవరాల్ గా ఈ రోజు మళ్ళీ హైడ్రాకి సంబంధించి హైడ్రాపై తీర్పు కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందన్న హైకోర్టు, శాంత శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వులు, రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చెయ్యాలి, మరో అధికారిని నియమించాలని సిఎస్ కు ఆదేశం. ఇప్పటికీ సిఎస్ కి 2 సార్లు లేఖ రాయడం అనేది జరిగింది హైకోర్టు. మరి సిఎస్ అయితే స్పందించలేదు, కానీ సీఎం గారు మాత్రం స్పందిస్తున్నారు. వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్ట విరుద్ధం. హైకోర్టు చట్టపరమైన పాలనే కొనసాగించాలి, వ్యక్తుల పాలన కాదు, వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుంది. ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీ విడుదల చేసిన హైకోర్టు. సో మొన్న 27 నాడు సిఎస్ కి లేఖ రాయడం అనేది జరిగింది కదా. సో దీంట్లో శాంత శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వుల పైన రంగనాథ్ ని తొందరగా మార్చాలని చెప్పేసి ఆ తీర్పు కాపీలో వెల్లడించడం అనేది జరిగింది. మరి ఇప్పటికీ హైడ్రా రంగనాథ్ ని మార్చాలి, అతని ప్లేస్ లో వేరే ఆఫీసర్ని, సరే హైడ్రా ఉంచుకోండి, రంగనాథ్ ని ఎందుకు ఉంచాలి, రంగనాథ్ గారిని వేరే శాఖకి బదిలీ చేయని చెప్పేసి అంటున్నారు హైకోర్టు వాళ్ళు. లేదు, నాకు రంగనాథే కావాలి, తనలాంటి స్టేట్ ఆఫీసర్ ఉండాలి, ఉంటేనే నా పాలన కొనసాగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో ఒక వ్యక్తులతోటి నడపడం ఏంటి, ఆ ప్లేస్ లో ఎవరు వచ్చినా కూడా హైడ్రా నడుపుతారు కదా అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు. సో మొత్తానికి హైకోర్టు కావచ్చు, ప్రతిపక్షాలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒక్కడే. మరి సిఎస్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రంగనాథ్ గారిని బదిలీ చేస్తారా లేదా, మరి దీనిపైన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఓవరాల్ గా రంగనాథ్ గారిని బదిలీ చేయాలా లేదా అనేది మనం దాదాపు పోల్ పెడితే చేయాలి అని చెప్పేసి, లేదు అన్న వాళ్ళకు దాదాపుగా 60-40% దాకా ఉన్నారు. మరి హైడ్రాకి ఫ్యాన్స్ తో పాటు రంగనాథ్ గారికి కూడా స్పెషల్ గా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే ఫ్యాన్స్ తో పాటు తిట్టుకునేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈయన చెప్పినట్టు బడాబాబులు అంటే మొన్న మరి ఓఐసి కాలేజ్ లో జోలికి ఎందుకు వెళ్ళలేడు, మల్లారెడ్డి కాలేజ్ లో జోలికి ఎందుకు వెళ్ళలేడు, అనురాగ్ యూనివర్సిటీలో సంబంధించి అక్కడ సైడ్ ఎందుకు వెళ్ళలేడు. సరే, ఇవన్నీ ఎడ్యుకేషన్స్ అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫామ్ హౌస్ లో నీళ్ళ లోపలనే ఉన్నాయి కదా ఏకంగా, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళలేదు. కేవలం పేద ప్రజలు మాత్రమే ఒక కన్వెన్షన్ కూలగొట్టేస్తే ఆహా ఊహో అనేస్తారా జనాలు అన్నది కూడా సామాన్యుల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. మరి దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.